ధర్మపురి నియోజకవర్గం కోటిలింగాల కోటేశ్వర స్వామి దేవస్థానం లోపల తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ అదేవిధంగా ధూపదీప నైవేద్య అర్చకులు అర్చక వెల్ఫేర్ బోర్డు సభ్యులు జకాపుర నారాయణ స్వామి గారు, ఈ దేవస్థానం అర్చకులు, ఆలయ కార్యనిర్వహణాధికారి, ఇతర అర్చకులందరూ కూడా ఈరోజు నూతన కాంగ్రెస్ ప్రభుత్వం అర్చక వెల్ఫేర్ బోర్డు తీర్మానాన్ని అనుసరించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి సూచనలతో శ్రీమతి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు ప్రత్యేకంగా చొరవ చూపి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000 దేవాలయాలు పనిచేస్తున్న అర్చకులకు న్యాయం జరగాలనే ఒక భావంతో అర్చక వెల్ఫేర్ బోర్డు నుండి ఏ తీర్మానాలు అయితే చేశారో ఆ తీర్మానాల అనుగుణంగా ఆమె ఒక కరపత్రం బ్రోచర్ విడుదల చేస్తూ ఒక చట్టబద్ధం కూడా కల్పించడం జరిగింది. దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అధికారులు శైలజారామయ్య కానీ, ఆ దేవాదాయ శాఖ కమిషనర్ వెంకటరావు గారు కానీ ఇతరందరూ కూడా రాష్ట్ర చరిత్ర లోపల 1996 లోపల ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో దానికి అనుగుణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో విభజన తర్వాత 10 షెడ్యూల్ ప్రకారంగా ఈ అర్చక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కాండూరి కృష్ణమాచారి గారు, శ్రవణకుమారాచార్యులు, జకాపుర నారాయణ స్వామి గారు ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రం లోపల తెలంగాణ ఆవిర్భావం తర్వాత ధూపదీప నైవేద్య అర్చకులు, ఒక అర్చకుడు వాళ్ళ అర్చక వెల్ఫేర్ బోర్డు సభ్యుడు కావడం అనేది తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమైంది. అందులో జకాపుర నారాయణ స్వామికి ఈ ప్రాంతం నుంచి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో దాదాపు 300 కోట్ల రూపాయల నిధులున్నాయి. దానికి అనుగుణంగా వాళ్ళ పెద్ద దేవాలయం పనిచేస్తున్నటువంటి అర్చకులకు, రెగ్యులర్ అర్చకులు కానీ ఉద్యోగులు కానీ రిటైర్మెంట్ అయితే గతంలో 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉండేది. వీరు వచ్చిన తర్వాత జక్కాపురం నారాయణ స్వామి గారి ప్రతిపాదన అనుగుణంగా ఈరోజు 8 లక్షల రూపాయలు వాళ్ళ ప్రతి అర్చకుని కూడా రిటైర్మెంట్ అయితే రావడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా అనేకమైన సంక్షేమ ధూపదీప నైవేద్య అర్చకులు కూడా 5 లక్షల రూపాయలు వర్తించే విధంగా స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ విధంగా హెల్త్ కార్డులు కానీ, అదేవిధంగా ఉపనయనాలకు కానీ, అదేవిధంగా గృహ నిర్మాణాలకు కానీ, అర్చకుల పిల్లల వివాహాలకు కూడా కళ్యాణ లక్ష్మి పథకం కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా గృహ నిర్మాణానికైతే వాళ్ళు 10 లక్షల వరకు లోన్ తీసుకున్నా కూడా ఆ 10 లక్షలకు వడ్డీ మొత్తం దేవాదాయ శాఖ అర్చక వెల్ఫేర్ బోర్డు చెల్లిస్తుంది. కాబట్టి అర్చకులందరూ కూడా మీరు ఆ దేవాలయ పరిసర ప్రాంతాల్లో గృహ నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవాలి. దాని బ్యాంకుల ద్వారా లోన్ తీసుకొని దాని వడ్డీ మొత్తం మాత్రం దేవాదాయ శాఖ చెల్లిస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆ విధమైన ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. దానికి అనుగుణంగా ఈరోజు మన ఈ జిల్లా నుంచి ఎన్నికైనటువంటి అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు మా పాత పరిచయస్తుడు, పాత మిత్రుడు అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు, వారు మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రమాణ స్వీకారం తర్వాత వారిని కూడా సత్కరించుకోవాలని అర్చకులందరూ కూడా ఉత్సాహపడుతున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు కొండా సురేఖ గారికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దేవాలయం లోపల కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 13,000 దేవాలయాల్లో నిన్న ఇవాళ ఆ ఇద్దరి పేరు మీద, మంత్రి గారి పేరు మీద, కొండా సురేఖ గారి పేరు మీద, రేవంత్ రెడ్డి గారి పేరు మీద కూడా పూజలు నిర్వర్తిస్తున్నాము. ఈరోజు ఈ కోటేశ్వర స్వామి దేవాలయ పూజలు నిర్వర్తించి పాలాభిషేకాలు కూడా ధూపదీప నైవేద్య అర్చకులు సంఘీభావంగా వారు నిర్వహించడం జరిగింది ఆలయ అర్చకులతో కలిపి. కాబట్టి ఇంకా అర్చకులు కానీ ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉన్నది. ఆ త్వరలోనే ఇంకా పూర్తి చేస్తాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే కాకుండా గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాలంలో చట్ట సవరణ చేసింది ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఇలా ధూపదీప నైవేద్య పథకం కూడా ప్రారంభించింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.
కాబట్టి ఈ ధూపదీప నైవేద్య అర్చకులకు కూడా ఒక రెగ్యులర్ సాలరీస్ ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉన్నది. స్కీమ్ అనే పదాన్ని ధూపదీప నైవేద్య పథకం స్కీమ్ అనే పదాన్ని తొలగించడం వల్ల వాళ్ళకు రెగ్యులర్ కావడుతుంది. వాళ్ళకు ఒక మంచి యొక్క ఉద్యోగం వేతనం రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పే స్కేల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ముఖ్యమంత్రిని కూడా కోరుతాము త్వరలోనే అదొక ఇది స్కీమ్ పదాన్ని తొలగించాలి. దాని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 6,400 ధూపదీప నైవేద్య అర్చకులకు ఒక న్యాయం జరగాలి ఒక ఆలోచనతో ముందుకు సాగుతున్నాం. అది ఒక తెలంగాణ అర్చక సమాఖ్య, తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీతోనే సాధ్యమవుతుంది. గతంలో తెలంగాణ అర్చక సమాఖ్య అభ్యర్థన మేరకే గత ప్రభుత్వం కూడా 2,500 నుండి 6,000 రూపాయలు పెంపొందించడం జరిగింది. గత ముఖ్యమంత్రిని ఆహ్వానించి ప్రత్యేకంగా వీరి కోసం పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు 2,500 రూపాయలు చెల్లిస్తే పోయిన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 6,000 రూపాయలు చెల్లించడం జరిగింది. ఆ విధంగా కేసీఆర్ గారే 10,000 రూపాయలకు జీవో కూడా విడుదల చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వీరందరూ కూడా బెనిఫిట్ జరగాలి, న్యాయం జరగాలని చెప్పి